ఇక్కడి నుంచి వెళ్ళడానికైనా రావడానికైనా చాలా దారుణంగా ఉంది. చుట్టూ ఎడారి, అక్కడొకటి గూడారాలు. ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్స్లో, ఇలాంటి దారుణమైన ఎడారిలో వద్దురా స్వామి. యాక్చువల్గా నేను ఏదైనా తీసుకుని వద్దాం అనుకున్నా అన్నకి. నేను కూడా ఏం తీసుకురాలేకపోయినా. ట్యాక్సీలు ఆపినా ఆపలా, ఏదన్నా బండ్లు ఆపినా ఆపలా, బస్సులు కూడా ఆపలా. ఆఖరికి ఒక అతను లారీ ఆపి. మీరు ఎడారి వీడియో చూసే ఉంటారు, ఒకవేళ చూడకుండా ఉంటే ఖచ్చితంగా చూడండి. సో ఇక్కడికి వచ్చి వెళ్ళటానికి నాకు ట్యాక్సీ వాళ్ళే గంట పట్టింది. ట్యాక్సీలో రావడానికి గంట పట్టింది. ఇంకా నేను నడుచుకుంటూ పోతున్నా ఇక్కడ నుంచి. మధ్యాహ్నం 12:30 అయిపోతుంది టైము. నాకు ఇంకా వేరే ఆప్షన్ లేదు. అన్నేమో సాయంత్రం నాకు ఉండు, సాయంత్రం ఏదో బండి వస్తుందని చెప్తున్నాడు. కానీ నేను వెళ్ళిపోవాలి. ఇక్కడ సిచ్యువేషన్స్, ఈ ఎడారిలో ఈ ఎండకి ఎలా ఉంటున్నారో తట్టుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లే. సో కొద్ది రోజులు అలవాటు అయితే ఖచ్చితంగా ఉండొచ్చు. ఎవరైనా అలవాటు చేసుకోవాలి. ప్రతిదీ అలవాటు చేసుకోకపోతే ఎప్పటికీ మనం ఏది సాధించలేము. ఏదైనా సరే తట్టుకొని ప్రతిదీ చేసుకోగలిగితే మనకంటూ ఒక పేరు వస్తుంది. సో వేడి కూడా భయంకరంగా ఉంది. నాకు ఒక పెప్సీ వాటర్ బాటిల్ తాగుతా వెళ్ళన్నా ఇట్లా అని చెప్పేసి దావ చూపించాడు. ఆ దావ పట్టుకొని వెళ్తున్నాను నేను. దారుణం, మరీ దారుణం. చుట్టూ ఎడారి, అక్కడొకటి గూడారాలు ఉన్నాయి. గాలి భయంకరంగా అక్కడొకటి గూడారాలు ఉన్నాయి. ఒంటరిగా ప్రయాణిస్తున్నా. యాక్చువల్గా నేను ఏదైనా తీసుకుని వద్దాం అనుకున్నా అన్నకి. నేను కూడా ఏం తీసుకురాలేకపోయినా. నేనైతే వెహికల్ రాలేదు కాబట్టి. సో ఆయన ఇచ్చిన పెప్సీ, ఆయన ఇచ్చిన వాటర్ బాటిల్ తాగుతా పోతున్నా ఇంకా దారి పట్టుకొని. ఈ పెప్సీ వాటర్ బాటిలే మనకు దిక్కు. గంట పడుతుంది ఇక్కడ నుంచి పోవడానికి. వద్దురా స్వామి. ఈ వెహికల్ వచ్చేసి చాలా దూరం నుంచి వస్తుంది. నేను చూశాను అనమాట. దీన్ని చూసిన వెంటనే నేను ఏమనుకున్నానంటే రేంజ్ రోవర్ కార్ కానీ కువైటీ వాళ్ళదేమో అనుకున్నా. ఒకవేళ కువైటీ వాళ్ళు కాకపోతే, అంటే డ్రైవర్లు కానీ ఆర్ఎస్లు కానీ ఎవరన్నా వచ్చి వెళ్తూ ఉంటే ఖచ్చితంగా అయితే వస్తారని చెప్పేసి నాకు ఒక నమ్మకం. కువైటీ వాళ్ళైతే పక్కా మనం ఆపినా కూడా ఆపరు బండి. ఇతను ఎవరో స్లోగా నన్ను చూసిన తర్వాత తిప్పుకొని వచ్చినట్టు అనిపించింది నాకు. నడుచుకుంటూ వస్తున్నా. కార్లు అయితే తీసుకెళ్ళి రోడ్లో వదులుతాను రా అని చెప్పేసి. అతను వచ్చేసి నన్ను అక్కడ నుంచి ఒక కొద్ది దూరం అయితే తీసుకుని వచ్చి వదిలేసాడు అనమాట. ఇక్కడ దగ్గరలోనే దారి అయితే కనిపిస్తుంది. ఆ రోడ్ ఎక్కేసామంటే అక్కడ నుంచి ఇంకొక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ రోడ్లో నడుచుకుంటూ పోవాలి మెయిన్ రోడ్కి వెళ్ళడానికి. ద గోట్ లైఫ్ మూవీలో చూసే ఉంటారు మీరు. ఎడారిలోంచి గడ్డన పడడానికి ఎంత కష్టపడ్డారో వాళ్ళు, అంతే అవస్థ పడుతున్నాను నేను కూడా. ఇప్పుడు 45 డిగ్రీల నుంచి 50 డిగ్రీల ఎండ, ఆ వేడి గాలి తగులుతా ఉంటే మొహానికి అసలు చెప్పుకోలేము. ఎట్లా పని చేస్తున్నారో వీళ్ళైతే నాకు అర్థం కావట్లా. చలికాలంలో మన బాడీ వేడెక్కడానికి ఎలా అయితే మంట పెట్టుకుంటామో సేమ్ ఆ గాలి కూడా అలానే మంట పుడుతుంది. ఎదురుగా వీస్తున్న వేడి గాలికి దుమ్ముకి నా మొహం అంతా ఎర్రగా అయిపోయింది. నేను దుమ్ము కొట్టుకుపోయినా అంతా. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు ఎడారిలో పనిచేస్తున్న వ్యక్తి ఎలా ఉంటదని చెప్పేసి లైఫ్ స్టైల్. అతను చాలా నవ్వుతూ అతను చేస్తున్న పనిని ఇష్టపడుతూ చేస్తున్నాడు కాబట్టి, అండ్ వీడియోలో కూడా నవ్వుతూ మాట్లాడాడు కాబట్టి అతని పెయిన్ మీకు తెలియట్లా. డైరెక్ట్ గా అతను చేస్తున్న పనిని చూసా, అతను ఉంటున్న పరిస్థితిని గమనించా. నాకు ఎంత బాధేసిందో అది మాటలు అయితే చెప్పుకోలేను. నేను ఇప్పుడు అనుభవిస్తున్నా. ఎందుకంటే ఎడారిలోంచి గడ్డన పడడానికి నేను పడుతున్న అవస్థ అంతా ఇంత కాదు. ఇక్కడ చిన్న చిన్న బండ్లు కనిపిస్తున్నాయి కదా, ఇవే బకాలాలు. వాళ్ళకి ఏదైనా అర్జెంట్ గా చిన్న వస్తువులు అవసరం పడి రావాలంటే అర్ధగంట నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ కనిపిస్తున్న రోడ్డు వచ్చేసి నార్మల్ గా ఎడారిలోకి ఎంటర్ అయ్యే రోడ్డు. ఇక్కడ నుంచి ఎడారిలో రోడ్లే కనపడవు. మనం మెయిన్ రోడ్లోకి వెళ్ళడానికి ఇంకా 1/2 అవర్ పట్టుద్ది. ఒకే మనిషి గుర్రాలు, ఒంటెలు, గొర్రెలు, కుక్కలు, పావురాలు, కోళ్లు, ఏసీ కూడా లేకుండా 40 డిగ్రీలు 50 డిగ్రీల ఎండలో పగులు రాత్రి మనిషి అనేవాడే కనపడని ఏరియాలో ఏ టైంలో ఏం జరుగుద్దో తెలియదు. వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా వాళ్ళు అంత కష్టపడుతున్నారు. నాకు ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మన పనిలో కష్టం ఉంది అని చెప్పుకోవడం కాదు, ఎదుటోడు చేసే పనిలో కూడా ఎంత కష్టం ఉంది అనేది గమనించాలి. ఆ పని ఈజీగా ఉంటది, నేనైతే చేయగలుగుతాను. ఈ పని అయితే చాలా ఈజీగా ఉంటది, నేనైతే చేయగలుగుతాను. అలా ఏముండదు. ఇక్కడ ఏ పని చేసే వాళ్ళకి ఆ పనిలో కష్టం ఉండనే ఉంటది. అంటే పక్కనోడి పని మనకి ఈజీగానే అనిపిస్తుంది. నిజంగా అతను కారులో నన్ను తీసుకుని వచ్చి ఇక్కడ కొద్ది దూరం వదలకపోయింటే ఖచ్చితంగా నేను ఆడొకసారి పడిపోయేటోండి. ఇచ్చిన 2 వాటర్ బాటిల్, ఒక వాటర్ బాటిల్ అయిపోయింది. 1 కిలోమీటర్ దూరంలో నాకు బస్సులు, కార్లు అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి దారుణమైన
సిచ్యువేషన్స్లో, ఇలాంటి దారుణమైన ఎడారిలో వీళ్ళు వాళ్ళ స్ట్రగుల్స్, వాళ్ళ లైఫ్లో ఉండే ప్రాబ్లమ్స్, వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వాటి ముందు ఇవి చాలా చిన్నటివి అనుకుంటున్నారు. సో దానివల్ల ఉండిపోతున్నారు ఇట్లా. లైఫ్లో కష్టాలు సుఖాలు అందరికీ ఉంటాయి. ఎప్పుడూ ఒకేలా ఉండదు, లైఫ్ మారుద్ది. మారేంతవరకు వెయిట్ చేయాలి. కష్టాన్ని, ఎంత కష్టాన్నైనా భరించాలి. సక్సెస్ ఈజీగా రాదు, బ్యాడ్ నేమ్ ఈజీగా వచ్చేస్తుంది. మనం ఏదో ఒక తప్పు పని చేస్తే మనం తప్పు పట్టాలి. 1 గంట అవుతుంది. ఏదైనా వెహికల్ వస్తుందేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాం వెహికల్ కోసము. ఇక్కడి నుంచి వెళ్ళడానికైనా రావడానికైనా చాలా దారుణంగా ఉంది. అసలు ఎలా వస్తున్నారో ఎలా వెళ్తున్నారో, వీళ్ళకి సంబంధించి ఏం వెహికల్స్ ఉన్నాయో ఏం అర్థం కావట్లేదు. ఘోరం. भैया किधर जाएगा? मैं उधर साल में जाएगा. किधर? मंगाफ. हाँ ओके. उधर मंगाफ में बस से बस. ओके. उधर टैक्सी नहीं है. रोड नंबर 7. మొత్తానికి ఒక చిన్న లారీ పట్టుకొని లెటర్మండి ఎడారి నుంచి ఎన్నో లెట్నో తీసుకెళ్తున్నారు. మొత్తం ఎడారి, మొత్తం ఇదంతా ఎడారే. మొత్తానికి వేరే అన్న వాళ్ళు హెల్ప్ చేశారు. చాలా అంటే చాలా హ్యాపీ. నేను ట్యాక్సీలు ఆపినా ఆపలా, ఏదన్నా బండ్లు ఆపినా ఆపలా, బస్సులు కూడా ఆపలా. ఆఖరికి ఒక అతను లారీ ఆపి, ఎక్కడికి వెళ్ళాలి బ్రో, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఇక్కడ ఏం పని ఈ టైంలో అని చెప్పేసి అడిగాడు. ఇలా మా ఫ్రెండ్ కోసం వచ్చాను, మా ఫ్రెండ్ని కలిసేసి పోతున్నానంటే, ఈ టైంలోనా ఇక్కడ ఏం బండ్లు ఉండవు, సరే ఎక్కువ నేను అక్కడ దించుతాను, అక్కడి నుంచి ట్యాక్సీలు ఉంటాయి పట్టుకొని వెళ్దు అని చెప్పేసి చెప్పాడు అనమాట. సో లారీ ఎక్కేసి పోతున్నాను. అర్ధగంట ప్రయాణం చేస్తే మొత్తానికి 1 గంట ప్రయాణం చేసి ఎడారిలో నుంచి ఏరియాలోకి వచ్చామన్నమాట. నేను ఒక సినిమా చూసా రీసెంట్ గా, ద గోట్ లైఫ్ అని చెప్పి. ఆ సినిమా నాకు ఈ రోజు కళ్ళల్లో కనిపించింది. హీరో వచ్చేసి ఎడారిలోంచి బయటపడిన తర్వాత లారీ లాపిన ఆపరు, కారు లాపిన ఆపరు. ఒక పెద్ద ఆయన వచ్చేసి ముందుకు వెళ్ళి మళ్ళీ రివర్స్ అయితే వస్తాడనమాట కార్ వేసుకుని. కార్లోకి ఎక్కించుకున్న తర్వాత వాటర్ బాటిల్ అయితే ఇచ్చి నీళ్ళు తాగమని చెప్తాడు. పడుకొని నిద్రపో, నేను సిటీలో అయితే దించుతానని చెప్తాడనమాట. సీన్ మీకు గుర్తుందో లేదో, రియల్ గా నా లైఫ్ లో కూడా ఈ రోజు జరిగింది. స్టార్టింగ్ లో చూసిన వాటర్ బాటిల్, కూల్ డ్రింక్స్ అయిపోయాయి. మధ్యలో ఎలాగోలా మెయిన్ రోడ్ లకి అయితే వచ్చేసా. టాక్సీలు ఆపా, బస్సులు ఆపా, కార్లు ఆపా, ఎవరు ఆపలే. ఒక లారీ అతను నన్ను చూసి లారీ అయితే ఆపాడు. నువ్వు వెళ్ళాలనుకున్న ప్లేస్ కి అయితే నేను వెళ్ళట్లేదు, నేను వెళ్ళే దగ్గర నుంచి ట్యాక్సీలు దొరికితే అక్కడి నుంచి వెళ్దురా అని చెప్పేసి ఎక్కించుకున్నాడు. ఎక్కగానే ఒక బాటిల్ నిండా చల్లగా నీళ్ళు, ఇంకాసేపు ఎవరు ఆపకుండా నీళ్ళు ఇవ్వకుండా ఉంటే ఖచ్చితంగా నేను అక్కడ పడిపోయేటోండి. మొత్తానికి మంగాఫ్ అనే ఏరియా దగ్గరకి అయితే వచ్చేసాము. ఇక్కడ వదిలిపెడతాను, ట్యాక్సీలు బస్సులు దొరుకుతాయి పట్టుకొని వెళ్ళిపోయి. ఈ లారీ అతనికి నేను డబ్బులు ఇవ్వడానికి ట్రై చేసి, అసలు వద్దంటే వద్దు, నాకు దేవుడు హెల్ప్ చేస్తాడని చెప్పి చెప్పాడు. దయచేసి చెప్తాను, ఒక్కసారి గల్ఫ్ కంట్రీలో అడుగు పెట్టిన తర్వాత నీ పరిస్థితి ఎలా ఉన్నా నీ సొంత వాళ్ళు కూడా నీకు హెల్ప్ చేయరు. వీడియోలో చెప్పా, ఈ వీడియోలో చెప్తున్నా, వచ్చే వీడియోలో కూడా చెప్తా. దయచేసి వచ్చే ముందు ఆలోచించుకుని రండి. లాస్ట్ వీడియో చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా చూడండి. కామెంట్ చేసి, లైక్ చేసి, ఏదో ఒక టాక్సీ పట్టుకొని రూమ్కి వెళ్ళిపోతాను. వాచింగ్, లవ్ యూ ఆల్, ఉంటా మరి, బాయ్.